ఆ రోజు నాకు ఆరోగ్యం బాలేదు. ఈ కార్యక్రమాన్ని ఎలా నడిపించాలి అని అనుకుని ప్రార్థన చేశాను. దేవుడు దీనిలో మొరను ఆలకిస్తాడు. దేవుడు ఎన్నికలైన వారు ప్రార్థన చేసినా వింటాడు. అది నా విషయంలో నెరవేరింది. నాకు సహాయం చేయడానికి చూడండి, అనుకోకుండా ఎంతమంది వచ్చారో. నేను మీకు స్టార్టింగ్లోనే కనిపిస్తాను, తర్వాత అంతా వాళ్ళే చూసుకున్నారు. దేవుడు నాపై చూపించిన గొప్ప కృపకు, ఆయన సహాయానికి, ఆయన తోడుకు, ఆయన ఇచ్చు ధైర్యానికి, ఆయనకి నా కృతజ్ఞతాస్తుతులను చెల్లించుకుంటున్నాను. ఈ విషయం మీతో చెప్పి మీరు కూడా ఆయన మహిమపరచాలని ఆశపడ్డాను. అందరికీ నా వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా వందనములు. ప్రార్థన చేసుకుందాం అండి. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, దేవానాయన తండ్రి కార్యక్రమాన్ని మీరు ఎంతో ఘనముగా జరిగించారు. ఇప్పటి వరకు మీ హస్తాలను తోడుగా ఉంచారు. అందుని బట్టి కృతజ్ఞతలు తండ్రి. నాయన ఇప్పుడు పాటలు పాడి తండ్రి మీ వాక్యం ధ్యానించుండగా మాకు తోడైన నడిపించమని యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము కన్న తండ్రి, ఆమేన్. ఒక చిన్న పాట పాడుకుందాం అండి. నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. అందరూ పాడదాం. నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. వాక్య భాగంలోనికి వెళ్ళిపోదాము. చిన్న ప్రార్థన. మహాగరుడా, సర్వశక్తిమంతుడా దేవానాయన, మీ వాక్యము జ్ఞానించి తండ్రి నాయన ప్రభువా దాన్ని వివేచించే వరమును తండ్రి వీరందరికీ అనుగ్రహించండి. చెప్పబడుతున్న వాక్యం వారి హృదయాలను తండ్రి నాయన నీ వైపు ఆకర్షించబడినట్లుగా మీరు సహాయం చేయండి దేవ. నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామమున దేవా నాకు మీ యొక్క శక్తిని కూడా అనుగ్రహించమని అడిగి వేడుకుంటున్నాము కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, పర్వగీతాల్లో ప్రేయసి ప్రియుడు మాట్లాడుకున్నట్లుగా 2 మాటలు ఉంటాయి. ఆ మాటలు నేను చదివి వినిపిస్తాను. ముందుగా ఒక ప్రియుడు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? పరమగీతము 2వ అధ్యాయం 11వ వచనంలో ప్రియుడు ప్రియురాల్ని లేచి నువ్వు బయటికి రా, తలుపులు తీసుకుని బయటికి రా అని పిలుస్తాడనమాట. అంటే అది మన ప్రభు మనం పిలుస్తున్నట్లుగా మనం ఒకసారి అర్థం చేసుకుంటే మనకి దేవుని ప్రేమ అర్థమవుతుంది. ఏమంటున్నాడంటే ఇది ప్రభు నిన్ను పిలుస్తున్న మాటగా తీసుకోండి. నా ప్రియురాలా సుందరీవతి లెమ్ము రమ్ము, చలికాలం గడిచిపోయెను, వర్షాకాలము తీరిపోయెను, వర్షమిక రాదు. దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి, పిట్టెలు కోలాహలము చేయు కాలము వచ్చాను, పావుర స్వరము మన దేశంలో వినబడుచున్నది, అంజూరపు కాయలు పక్కుమగుచున్నవి, ద్రాక్ష చెట్లు పూతపట్టి సువాసనిచ్చుచున్నవి. నా ప్రియురాల సుందరివతి లెమ్ము రమ్ము, బండ సందలలో ఎగురు నా పావురమా, పేటు బీటులను ఆశ్రయించు నా పావురమా. నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ ముఖము నాకు చెప్పండి. ప్రియుడు అడుగుతున్నాడంట,
వర్షం అయిపోయింది, వర్షం పోయింది, నువ్వు లేచి బయటికి రా, నీ ముఖం నాకు కనిపించాలి, నీ స్వరం నేను వినాలి అని అడుగుతున్నాడండి. అయితే ఇంకా చూడండి, నీ స్వరము నాకు వినబడనిమ్ము. మన ద్రాక్ష తోటలు పూతపట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలు పట్టుకొనుడి, సహాయం చేసి గుంట నక్కలను పట్టుకొనుడి. ఏమండి, నా ప్రియుడు నా వాడు, నేను అతని దానను. పద్మములున్న చోట అతడు మందను మేపుచున్నాడు, చల్లని గాలి వీచే వరకు, నీడలు లేకపో వరకు, ఇర్రివలను లేడి పిల్లవలను కొండబాటల మీద త్వరపడి రమ్ము. ఇప్పుడు ఈ మాటలని విన్న ప్రియురాలు అంటుందంట, నువ్వు బయటికి రా అంటే, ప్రియుడు రమ్మంటుంటే ప్రియురాలు అంటుందంట, ప్రియురాలు రాత్రి వేళ పరుండి ఉండి ఇలా పడుకుని అంటుందంట, నేను నా ప్రాణప్రియుని అంటే పిలిచినప్పుడు ఏం చేయలేదు, ఆమె వెళ్ళలేదు. నేను వెతికినను అతడు కనబడక ఉండను, పిలిచినప్పుడు వెళ్ళలేదు, ఇప్పుడు వెతికినా కనబడట్లేదంట. తర్వాత నేను ఇప్పుడే లేచేదును, పట్నం వెంబడిపోయి వెతుకుదు, నేను ఇప్పుడే వెళ్ళి పట్నంలోకి వెళ్ళి వెతుకుతాను. ముందే ఉండి పిలిచాడు కదా, బయటికి రమ్మని, తలుపులు తీసుకుని రమ్మని. వచ్చిందా? రాలేదు. తలుపు దగ్గరే ఉన్నాడు, రమ్మన్నాడు, రాలేదు. ఇప్పుడు అతడు లేడు. ఏమంటుంది, అయ్యో నా ప్రాణప్రియుడు ఏమైపోయాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు, నేను పట్నంలోకి వెళ్ళి వెతుక్కుంటాను అంటుంది. సంత వీధుల్లో, రాజవీధుల్లో వెతుకుదును, నా ప్రాణప్రియుని వెతుకుదును అని నేను అనుకుంటే, నేను వెతికినను అతడు కనబడలేదు. ఏమండి, వెతికినను అతడు కనబడలేదు. చూసారండి, అక్కడ ప్రియుడు పిలిచినప్పుడు ప్రియురాలు ఏం చెయ్యాలి? ప్రియుడు ఎంత ప్రేమగా పిలిచాడు, సుందరివతి లెమ్ము రమ్ము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. అంత ప్రేమగా పిలిచిన పిలుపుని ఏం చేసింది? నిర్లక్ష్య పెట్టింది. ఇప్పుడు ప్రియుడు వెళ్ళిపోయాడు, ఇప్పుడు సంతలోకి వెళ్ళి ఎతుకుతానంటుంది, పట్టణాల్లోకి పోయి ఎతుకుతానంటుంది. అంత కష్టం ఎందుకు? ముందే వచ్చుంటేనో ఎంత బాగున్ను. ప్రియుడు వెళ్ళిపోయాడు, ఎంత వెతికినా కనబడలేదంట. తప్పు ఎవరిది? ప్రియురాలదే కదా. అది మనం చూసుకుంటే మన ప్రియుడు ఎవరు? యేసుప్రభు వారు. యేసుప్రభు వారి ప్రియురాలు ఎవరు? మనము ఆయన పెండ్లి కొడుకు, మనము పెండ్లి కుమార్తె అని రాయబడి ఉంది. ఆయన మళ్ళా వస్తాడు, మళ్ళందరినీ తీసుకెళ్ళిపోతాడు. అవునా? మరి ఆయన కూడా ఈరోజు మీ అందరినీ పిలుస్తున్నాడు, నా ప్రియురాలా, సుందరివతి, నా మాటలు విను అంటే మనం వింటున్నామా? నువ్వు వినకపోతే ఒకరోజు నువ్వు వెతికినా ఆయన దొరకడు. దాన్నే నరకం అంటారు. ఆ నరకం, మనం ఒకవేళ చనిపోయామనుకోండి, ఇక్కడ దేవుడి మాటలు ఉంటాయా? ఇలా పిలిచి చెప్పే బోధకులు ఉంటారా? ఉండరు. అక్కడికి వెళ్ళాక యేసుప్రభు ఎక్కడున్నాడని నువ్వు ఎందెందు తిరిగినా నీకు ఆయన కనబడడు ఆయన. కాబట్టి ఆయన మాటలు దొరుకు కాలమందు ఆయన్ని పట్టుకోండి. నువ్వు పోయినా ఆయన వచ్చేసినా, ఈ లోపు మనం మారకపోతే, ఆయన వచ్చేటప్పటికి మారిపోయినా, మనం పోయేటప్పటికి మారకపోయినా, ఆ ప్రాణప్రియుని మనం ఏం చేసుకుంటాం? పోగొట్టుకుంటాం. ఎంత ప్రేమిస్తే ప్రాణం ఇచ్చాడండి. లోకల్లో కూడా ప్రియులు ఉన్నారు, మోసం చేస్తారు. నిన్ను ప్రేమించానంటారు, తర్వాత నిన్నే చంపాలనుకుంటారు, లేకపోతే వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ మీరు జాగ్రత్తగా చూడండి, దేవుడు నిన్ను ప్రేమించాడు, కానీ ఎప్పుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళలేదు. అందరూ ప్రాణం ఇస్తానని చెప్పారు. శబ్దం చేయకండి దయచేసి. అందరూ ప్రాణం ఇస్తానని చెప్తారు, ప్రాణం ఇస్తారా? కానీ నీ ప్రభు నీకోసం ప్రాణం ఇచ్చాడు. ఆ ప్రభువుని మీరు వదలకండి, ఆ ప్రభుని గట్టిగా పట్టుకొని ఉండండి. లేదు నేను పట్టించుకోనంటే ఒక రోజు వస్తుంది, ఆ ప్రభు నీకు దొరకడు. అంతవరకు మీరు తెచ్చుకోకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడా దేవా నాయన, ఈ చక్కని మాటలు అందరి హృదయాల్లో ఫలింపచేయండి ప్రభువా. అందరూ మీకు దగ్గర కావాలి. మీరు దొరకు కాలం ముందు వారు వెతుకున్నట్లు మీకు కృప చూపించండి దేవా. సహాయం చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము కన్న తండ్రి, ఆమేన్.